హాయ్ అందరికీ. ఎండా వాన కలిసి వస్తున్నప్పుడు ఆకాశం నుండి భూమికి నిచ్చెన వేసినట్టుగా ఉన్న అందమైన ఇంద్రధనుస్సును చూసి మురిసిపోతుంది. వాళ్ళ ఇంటి బాల్కనీలో కూర్చుని భర్తతో కబుర్లు చెప్పుకుంటూ ఆ అందమైన చల్లని వాతావరణంలో వేడివేడి టీని ఆస్వాదిస్తున్న హాసిని. ఎంత అందంగా ఉందో కదా చూడ్డానికి అంటూ చిన్న పిల్లల సంబరపడిపోతుంది. చిరుగాలికి భార్య మొహం మీదకి వచ్చి పడుతున్న ముంగుర్లను తన చేతి వేళ్లతో సుతారంగా వెనక్కి తీస్తూ, నీకన్నా అందంగా ఉందా ఆ హరివిల్లు? నా కంటికి నువ్వే అందంగా కనిపిస్తున్నావు అన్నాడు ప్రకాష్. చాలే నీ పొగడ్తలు, ఎక్కువ అవుతున్నాయి అంది భర్త పొగడ్తలకు మనసులోనే మురిసిపోతూ. అవును, ఎండా వాన కలిసేప్పుడు వచ్చే ఇంద్రధనస్సు ఇంత అందంగా ఉంటుంది కదా. ఏదైనా కష్టం వచ్చినప్పుడు, ఆ కష్టాన్ని దాటుకుని సంతోషం వచ్చినప్పుడు ఆ క్షణంలో మనసులో వచ్చే ఇంద్రధనుస్సు ఇంకెంత అందంగా ఉంటుందో అన్న భార్య మాటకు సమాధానం చెప్పకుండా చిరునవ్వు నవ్వి ఊరుకున్నాడు ప్రకాష్. ప్రకాష్ హాసిని పెళ్లి జరిగి 3 సంవత్సరాలు పూర్తయింది. ఎన్నో సంబంధాలు చూసి ఏ అమ్మాయి తన మనసుకు నచ్చక చివరికి హాసిని తన భార్యగా ఓకే చేశాడు ప్రకాష్. పేరుకు తగినట్టుగానే ఆమె నవ్వుతూ ఉంటే ఆ నవ్వుని చూసి ఎంత కష్టమైనా మర్చిపోవచ్చు. బంగారు మేని ఛాయతో, చక్కటి కనుముక్కు తీరుతో, చక్కనైన శరీర సౌష్ఠవంతో మల్లె తీగలాగా ఉంటుంది హాసిని. ప్రకాష్ కూడా హాసిని అందానికి ఏమాత్రం తీసిపోడు. ఇద్దరి జంట చూడముచ్చటగా ఉంటుంది. పెళ్ళైన వెంటనే ఉద్యోగరీత్యా వేరు కాపురం పెట్టారు. ఇద్దరు ఒకరికొకరు ప్రాణంగా ఉంటారు. ఉదయం లేచిన దగ్గర నుంచి హాసిని వెంట తిరుగుతూ ఆమెతో ఆటలాడుతూ ఇంటి పనుల్లో ఆమెకు సహాయంగా ఉంటాడు ప్రకాష్. సాయంత్రం ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత ఇద్దరూ కలిసి ఆ రోజంతా జరిగిన విశేషాలు ముచ్చట్లు పెట్టుకుంటూ కాలక్షేపం, ఆదివారాలు సినిమాలు షికార్లతో, ఇలా సరదాలు సరసాలతో ముచ్చటగా సాగిపోతుంది వారి కాపురం. ఒకరోజు ఆఫీస్ పని మీద 2 రోజులు వేరే ఊరికి వెళ్లాల్సి వచ్చింది ప్రకాష్. ఆ మాట వినగానే దిగులు పెట్టుకుంది హాసిని. పెళ్ళైన తర్వాత కనీసం ఆషాఢంలో కూడా వేరు కాపురం వల్ల భార్యాభర్తలిద్దరూ ఇప్పటి వరకు ఎప్పుడూ దూరంగా ఉండలేదు. కనీసం హాసిని పుట్టింటికి వెళ్ళిన ప్రకాష్ కూడా వెంట వెళ్ళి వస్తాడు. ప్రయాణానికి సిద్ధమవుతూ సూట్ కేసు సర్దుతున్న భర్తతో, 2 రోజుల్లో వచ్చేస్తారుగా అంది నీరసంగా ముఖం పెట్టి. భార్య చేతిని తన చేతిలోకి తీసుకొని ముద్దు పెట్టి, 2 రోజుల్లో వచ్చేస్తాన్రా బంగారం అన్నాడు ప్రేమగా. ఇంతలో జేబులు తోడుకుంటూ, అరే పర్స్ ఎక్కడ పెట్టానో అని ప్రకాష్ వెతుక్కుంటూ ఉండగా హ్యాంగర్కి తగిలించి ఉన్న షర్టులో ఉండడం గమనించి హాసిని వెళ్ళి పర్స్ తీయబోతూ ఉంటే ఒక ఆకర్షణీయమైన కవర్ ఆమె చేతికి తగిలింది. కవర్ మీద ముత్యాలు లాంటి భర్త చేతిరాతతో ప్రియమైన వసంత అని రాసి ఉన్న అక్షరాలు చూసి హాసిని కనుబొమ్మలు ముడిపడ్డాయి. మనసులో ఏదో ఆందోళనతో కవరు ఓపెన్ చేసింది. అందులో ఒక లెటర్. మై డియర్ వసంత, నీ రాకతో నా జీవితంలోకి నిజమైన వసంతం వచ్చింది అన్న మొదటి లైన్ చదివేసరికి టక్కున తన చేతిలోని లెటర్ లాక్కున్నాడు ప్రకాష్. గబగబా లెటర్ మడత పెట్టి జేబులో పెట్టుకున్నాడు. హాసిని మాత్రం ఏం జరుగుతుందో అర్థం కాక, ఎలా స్పందించాలో తెలియక అలా బొమ్మలా నిలబడిపోయింది. భార్యను క్రేగంట గమనించిన ప్రకాష్ తన కళ్ళలోకి సూటిగా చూడలేక తన షూస్కి లేస్ కట్టుకుంటూ, నాకు ఆ అమ్మాయి అంటే ఇష్టం. మా ఆఫీస్లో కొత్తగా జాయిన్ అయింది. ఆ అమ్మాయి లేకుండా నేను ఉండలేను. అలా అని నిన్ను వదులుకోలేను. నువ్వు నా ప్రాణం. వస్తాను అంటూ వెళ్ళిపోయాడు. భర్త వెళ్ళిన దగ్గర నుంచి నిలుచున్న చోటే కూలబడిపోయింది హాసిని. తనలో తనే కుమిలిపోతూ ఒక్కటే ఏడుపు. అప్పటి వరకు ఆనందంగా సాగిపోతున్న తన జీవితం ఒక్కసారిగా పాతాళ లోకంలోకి కూరుకుపోతున్నట్టుగా అనిపించింది. ఇన్ని రోజులు తన భర్త తన మీద చూపించిన ప్రేమ అబద్ధమా? కాదు. తన భర్త ఇప్పటి వరకు తన మీద చూపించిన ప్రేమలో నిజాయితీని, స్వచ్ఛతను తను అనుభవించింది. తనే ప్రాణంగా బ్రతికిన భర్త ఇప్పుడు ఎందుకు ఇలా మారిపోయాడో తనకు అర్థం కాలేదు. మనసులో ఏవేవో పిచ్చి ఆలోచనలు. తన భర్త మనసుకు నచ్చినట్టుగా తను నడుచుకోవడం లేదా? లేదే. అన్ని రకాలుగా భర్తకు తన పూర్తి సహకారం అందిస్తుంది. అలాంటప్పుడు తన భర్త పరాయి స్త్రీ వైపు ఎందుకు ఆకర్షితుడయ్యాడు? అర్థం కాక రోజంతా అలా ఏడుస్తూనే ఉంది. పడుకున్నా నిద్ర పట్టక, తిండి తినక ఆ 2 రోజులు క్షణం ఒక యుగంలా గడిపింది. భర్త రాగానే అసలు విషయం తెలుసుకోవాలని చివరికి గట్టిగా నిర్ణయించుకుంది. తనలో ఏం తక్కువైందని పరాయి స్త్రీ వైపు మనసు పడ్డాడో
కడిగి పారేయాలి అనుకుంది. ఇంతలో కాలింగ్ బెల్ మోగింది. తనే వచ్చినట్టున్నాడు, చెప్తాను అంటూ కోపంగా వెళ్ళి డోర్ ఓపెన్ చేసింది. అంతలో నవ్వుతూ ఎదురుగా నిలబడ్డాడు ప్రకాష్. భార్య కోపాన్ని గమనించి డోర్ గడియపెట్టి, ఏమిటోయ్ దేవిగారికి కోపం ఇంకా పోలేదా అన్నాడు చిలిపిగా. కోపం పోవడానికి మీరు చేసిందేమైనా చిన్న విషయమా అంది ఒకవైపు ఉబికి వస్తున్న కన్నీళ్లను ఆపుకుంటూ కోపంగా. అబ్బో, నా హాసిని నవ్వితేనే అందంగా ఉంటుంది అనుకున్నాను ఇప్పటి వరకు, కోపంలో ఇంకా అందంగా ఉందే అన్నాడు ఆమె నడుము చుట్టూ చేతులు వేసి ముందుకు లాక్కుంటూ. కోపంగా భర్త చేతులను విడిపించుకోవడానికి ప్రయత్నించింది హాసిని. తన చేతులను మరింత బిగించి దగ్గరగా లాక్కున్నాడు ప్రకాష్. ఆమె కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తూ, ఒకరి ఊపిరి మరొకరికి తగిలేంత దగ్గరగా ఉన్నారు ఇద్దరు. పిచ్చిదానా, నువ్వు నా ప్రాణానివి, నిన్ను కాదని నేను మరొక అమ్మాయిని ఇష్టపడతాను అంటే ఎలా నమ్మావు అసలు? నీ సమక్షంలో నా మనసుకు వెన్నెల్లో ఉన్నంత హాయిగా ఉంటుంది, అలాంటి హాయి మరెవరి దగ్గర నాకు లభించదు అన్నాడు. ఆ మాటకు హాసిని కళ్ళు ఆశ్చర్యంతో విచ్చుకున్నాయి. మరి ఆ లెటర్ అంది అమాయకంగా ముఖం పెట్టి. అది నువ్వు అడిగిన ప్రశ్నకి సమాధానం రా బంగారం అన్నాడు. ప్రశ్న అంటూ అయోమయంగా మొహం పెట్టింది హాసిని. అవును, మొన్న నువ్వే అడిగావుగా, మనసుకు కష్టం వచ్చినప్పుడు ఆ కష్టం తర్వాత వచ్చే సంతోషం, వాటి మధ్యలో మనసులో వచ్చే ఇంద్రధనస్సు ఎలా ఉంటుందో చూడాలని ఉందన్నావుగా, అది ఇప్పుడు నీ ముఖంలో నాకు స్పష్టంగా కనిపిస్తుంది బంగారం అంటూ భార్య నుదుటిపై ముద్దు పెట్టుకున్నాడు ప్రకాష్. అంటే ఆ లెటర్ అబద్ధమా? ఏదో నేను అడిగిన పిచ్చి ప్రశ్నకి నన్ను ఇంతలా ఏడిపిస్తావా అంటూ ప్రకాష్ గుండెలపై వాలిపోయింది హాసిని. ఏదైనా సరే దేవిగారి ముచ్చట తీర్చడం నా ధర్మం, కాకపోతే దానికోసం నిన్ను కాస్త ఏడిపించాల్సి వచ్చింది, సారీరా బంగారం అంటూ మరింత ప్రేమగా భార్యను అల్లుకుపోయాడు ప్రకాష్. కథ విన్నారు కదా అండి. కథపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. ఉంటాను మరి.